అమరావతికి కట్టడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మోదీ గారు చెప్పారు. మనమే చేయాలని చెప్పి అన్నారు. మరి గతంలో లాగా చేస్తారా? లేకపోతే ఈసారి కంప్లీట్ చేయడానికి పూర్తి స్థాయిలో సర్వశక్తులా ఒడ్డి ప్రయత్నిస్తారా? మీరడిగిన క్వెషన్ నాకైతే చాలా క్లియర్‌గా క్లారిటీ ఉంది. ఏదైతే మోడీ గారొచ్చి అంతకుముందు శంకుస్థాపన చేశారో, మళ్ళీ శంకుస్థాపన చేశారు. జరుగుతుందో జరగలేదని. హ్మ్. నిజమేనండి. అమరావతిని శంకుస్థాపన చేసింది ఆ రోజున మోడీ గారే. మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఏ రకమైన నిధులిచ్చారనేది మనందరికీ తెలిసిందే. ఏ రకంగా అమరావతి నిర్మాణం జరిగిందనేది మనకు తెలిసిందే. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్‌ల ప్రజల అభీష్టం మేరకు తర్వాత వేరొక ప్రభుత్వం మారడం జరిగింది. ఆ ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిని గాలికి వదిలేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికే చెల్లుతుంది. అదే విధంగా ఆ రకంగా వదిలేసి 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట పేకాట ఆడినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ని పే పేకాటలాగా చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వంది. సో, మరలా అటువంటిది ఉండకూడదని చెప్పి మళ్ళీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఆయన రావడానికి ముందే పార్లమెంట్ సాక్షిగా ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వారు అమరావతికి కావాల్సిన ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇది మనందరం కూడా కళ్ళారా చూసాము. ఈ రోజున అది మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఏ రకంగా నిధులు సంక్షేమం కేటాయిస్తున్నారనేది